రెడ్డికి సంబంధించి కొన్ని ఆరోపణలు ఇవన్నీ చేయబడినటువంటి ఆమె ఉద్యోగి దేవాదాయ శాఖ ఆమె శాంతి అనుకుంటా, ఆమె ఇంటి మీద కూడా ఇవి జరిగారు దాడులు. అక్కడ కూడా చాలా ఆ విషయాలు వచ్చాయి. సో ఇంకా ఒక విధంగా టీడీపీ వర్గాలు అయితే నెక్స్ట్ తాడేపల్లిలో ఆయన నివాసంలో జరపడం ఒకటే మిగిలింది. ఈ స్థాయిలో ఒక ప్రచారం జరుగుతుంది. చాలా కేసుల్లో బిగించడము, ఇప్పుడు లిక్కర్ కేసుల్లో కూడా మొన్న కూడా మనం అనుకున్నాం కదా, మిగతా కేసులన్నీ పెంచుకుంటూ వచ్చారు, అంతవరకు మనం మాట్లాడాము. ఆ తర్వాత విజయసాయి రెడ్డి కూడా జరిగింది. విజయసాయి రెడ్డి ఆ రోజు మీడియాతో మాట్లాడారు, జరిగి కూడా 3-4 రోజులైన అందరూ చూశారు. మా ఇంట్లో వచ్చి చేశారు, కేవలం చంద్రబాబు నాయుడు ఆయన చాలా చాలా దుర్మార్గమైన దారుణమైన రాజకీయ నాయకుడు, ఆయన అక్కడ చెప్పింది అయితే డర్టీయెస్ట్ పాలిటీషియన్ అని నేను అది ఆ విజయసాయి రెడ్డి వర్డ్స్ కోట్స్. కాబట్టి ఆయన కుట్ర వల్ల నన్ను ఇరికిచ్చి ఇవన్నీ చేశారు తప్ప నాకు అసలు ఇందులో ఏం సంబంధం లేదు, వాళ్ళకి ఇదేం దొరకలేదు, ఇవన్నీ మాట్లాడారు. విజయసాయి రెడ్డి చంద్రబాబు మీద ఆ స్థాయిలో విమర్శలు చేయడం చాలా కాలంగా చేయట్లేదు. ఒక విధంగా అయితే ఆయన జగన్కు వ్యతిరేకం అయిపోయాడు, ఇటు వస్తాడు ఈ స్థాయిలో, ఈ మీడియా దాన్ని బాగా ప్రచారం చేసిన రోజులు ఉన్నాయి, వాటి మీద రకరకాల కథలు నడిచాయి. ఇది అంతా అయిన తర్వాత సీన్ మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది, సీన్ ఎందుకు పాత సీన్ మళ్ళీ ఎందుకు వస్తుందనే ఒక సందేహం ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ గతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు వీళ్ళ మీద ఉచ్చు బిగిస్తూ ఉన్నారు, పెంచుతూ ఉన్నారు, దాడులు పెంచుతూ ఉన్నారు. ఆయన చాలా కేసులు ఏమీ అంతకుముందున్న ఆరోపణలు అవి క్లోజ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మొన్న ఇంకోటి కూడా జరిగింది. ఈ సిబిఐ ఆయన ఇప్పుడు లండన్ వెళ్ళారు కదా, లండన్ వెళ్ళేందుకు అనుమతి కోరినప్పుడు బెయిల్ ఇస్తూనే వెళ్ళడానికి అనుమతి ఇస్తూనే మీరు వస్తూనే మాకు వీడియో దీంట్లో కనపడి చెప్పాలి అనే ఒక మాట కూడా చెప్పారు. తనే చెప్తారా అడ్వకేట్ తర్వాత ద్వారా చెప్పిస్తారా మనకు తెలియదు, కానీ మొత్తం మీద జగన్ కేసుల విచారణ ఆయన హాజరు కావడం అన్న అంశం కూడా రంగం మీదకి వచ్చింది. సో ఇవన్నీ చూసినప్పుడు రాజకీయ వర్గాలు లేదా వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి కేంద్రం గతంలో ఉన్న ఉదాసీన పాత్ర నుంచి కొంచెం ఉచ్చు బిగిస్తూ ఉంది అనేది ఒకటి. రెండోది తెలుగుదేశం వాళ్ళు సంతోషం ఏంటంటే మేము చాలా రోజులుగా ఒత్తిడి పెడుతూ వచ్చాము, జగన్ మీద ఉన్న కేసులు లేదా వైసీపీకి సంబంధించిన వాళ్ళని మీరు స్వేచ్ఛగా వదిలేస్తున్నారు, అందరి మీద విచారిస్తారు కానీ జగన్ ఎందుకు విచారించారు అంటున్నారు. కాబట్టి జగన్ మీద కూడా నెమ్మదిగా కేంద్ర ప్రభుత్వం ఏమనాలి ఆ దాడులనండి దర్యాప్తులనండి వేగవంతం చేసే దిశలో నడుస్తూ ఉంది. అలా వెళ్ళొచ్చు, ఇంకా ఇది ఒక్కోసారి తీవ్ర రూపం కూడా తీసుకోవచ్చు అని వాళ్ళు భావిస్తున్నారు. అలాంటి సందేహాలు వైసీపీ వాళ్ళకు జగన్ శిబిరంలో కూడా అలాంటి సందేహాలు కలుగుతున్నాయి. ఇది ఒక ముఖ్యమైన పరిణామం కూడా అవుతుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు. అప్పుడు బీజేపీ ఇద్దరి మధ్య నాటకం ఆడుతుంది అనేది కదా ఇప్పుడు ఎదుర్కొన్న సిద్ధాంతం. రేపు May 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు ఇవన్నీ గమనించాక ఎవరో ఒకరేనో ముందు ఎదుర్కొందాం, ఇంకోరిని ఫినిష్ చేద్దాం అనే ఆలోచన కూడా బీజేపీ చేయొచ్చేమో వాళ్ళ రాజకీయాలను బట్టి చూసినప్పుడు. చాలా చోట్ల అట్లా చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఎత్తుగడలు అంటే మోదీ అమిత్ షాల ఎత్తుగడలు మారుతుండొచ్చు. ఈ ఈడీ దాడులు రంగప్రవేశం దానికి సంకేతంగా ఉన్నాయనేది రాజకీయ వర్గాలు చెప్తున్నమాట. సరే, చావు మాటలు ఏంటి రాజకీయ బీజేపీ